నేను రీసెంట్గా ఒక న్యూస్ చదివాను. అది చదివినప్పుడు చాలా బాగా అనిపించింది. బీయింగ్ ఏ మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్ దీని గురించి మాట్లాడాలనుకుంటున్నాను. తన కన్ను కొడుకే జస్ట్ మద్యానికి లైక్ ఆల్కహాల్కి డబ్బులు ఇవ్వలేదని తన నిప్పంటించి చంపేశాడంట. కొడుకు తన కన్ను పెంచిన తల్లి అనే విషయాన్ని కూడా మర్చిపోయి అడిక్షన్ మద్యం బానిసం అవ్వడం వల్ల ఆమెను చంపేశాడంట. దీనికి కారణంగా ఉందంట ఇంకేమైనా మెంటల్ హెల్త్ ఇష్యూస్, ఆయన పర్సనల్ లైఫ్ అనేది పక్కన పెడితే న్యూస్ ఛానల్స్లో ఎన్నో డిస్కషన్స్, ఎలా చంపాడు, ఎట్లా చంపాడు, ఇలా ఉంటాడు, అది ఇది అని ఎంతో డిస్కషన్స్. కానీ అతను ఒక మెంటల్ హెల్త్ ఇష్యూతో బాధపడుతున్నాడు కదా. ఒక అలవాటు, ఆయనకు ఒక చిన్న అలవాటు ఉండే, ఆ అలవాటు అనేది అబ్యూసివ్గా ఒక అడిక్షన్ లాగా మారిపోయింది. ఎప్పుడైతే మద్యం అనేది అడిక్షన్గా మారిపోతుందో మనిషి మూవ్ అయిపోతాడు. అందుకే లైక్ మద్యంలో ఉన్నప్పుడు వాళ్ళ ఎమోషనల్ సెంటర్స్ అనేది షట్ డౌన్ అయిపోతాయి, ఎంపతి ఉండదు. సో యూజువల్లీ డొమెస్టిక్ వైలెన్స్ కేసులలో, ఫిజికల్ అబ్యూస్ కేసులలో కూడా వాళ్ళు తాగొచ్చి ఇంటికి రావడం, భార్యలను కొట్టడం, పిల్లల్ని కొట్టడం, అండ్ కొన్ని ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్లో ఇట్లాంటి పనులు చేయడం, లైక్ వేరే వాళ్ళని చంపడం, వాళ్ళని హర్ట్ చేయడం చాలా మంది చాలా లైట్గా తీసుకుంటారు. ఇంతే వాళ్ళ కోపంలో అలా చేస్తున్నారు, తాగొచ్చాడు కాబట్టి కొడుతున్నారు. ఫిజికల్ అబ్యూస్ అనేది నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్. ఫిజికల్ అబ్యూస్ నుంచి ఇంకా నెక్స్ట్ లెవెల్ వెళ్తారు. దానివల్ల ఇలాంటి వాటికి దారి తీస్తుంది. చిన్న విషయాలే ఏం కాదులే అని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదు. ఇవి చిన్న విషయాలు కాదు. ఒకరిని హర్ట్ చేయడం, ఎంపతి లేకపోవడం. సో ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్లో కూడా వాళ్ళ దగ్గర డబ్బులు లేనప్పుడు వేరే వాళ్ళని చంపే సిచ్యువేషన్స్ కూడా ఉండొచ్చు. సో తనకు రైట్ సపోర్ట్ ఇచ్చి ఉంటే ఇంత దూరం వచ్చేది కాకపోయేది. ఇంకా చాలా మంది ఇట్లాంటి విషయాలతోనే చాలా బాధపడుతున్నారు. ఎన్నో ఫ్యామిలీస్ ఉన్నాయి, వాళ్ళ హస్బెండ్స్ కొట్టడం, పిల్లల్ని కొట్టడం జరుగుతూ ఉంటాయి. సో మనం ఎలా హెల్ప్ చేయగలుగుతామంటే గవర్నమెంట్ ఫ్రీ రీహాబ్ సెంటర్స్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట, గవర్నమెంట్ రిలేటెడ్. సో అక్కడ నుంచి సర్వీస్ తీసుకున్నా బెటర్, దానివల్ల కూడా కొంచెం బెటర్మెంట్ ఉంటుంది. సో ఇలాంటి సపోర్ట్ కావాలన్నా మెంటల్ హెల్త్ సర్వీసెస్ డీటెయిల్స్ గురించి క్యాప్షన్లో చూడండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.